మీకు సాక్ష్యం చెప్పనా? మీకు చెప్పనా? చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నా జీవితంలోదే ఇప్పుడు మీ అందరి ముందు నుంచుని మాట్లాడేటువంటి ధన్యత ప్రభు నాకు ఇచ్చారు. నా బిడ్డలు చిన్నప్పుడు వాక్యం చెప్పాలి, ప్రభు పని చేయాలని చాలా ఆలోచన ఉండేది నాకు. కానీ చిన్న పిల్లలతో నేనేం చేయలేకపోయేదాన్ని. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు మా పిల్లలు ఏడ్చేసేవారు. ఆకలేసి సిర్లకు పెట్టాను, లోపలికి వచ్చి అమ్మయ్య అని కూర్చుంటే చిరాకు వచ్చి ఏడ్చేసేవాడు. మరలా ఎండకి మరలా తీసుకెళ్ళి వాడికి పౌడర్ శుభ్రంగా వెళ్ళంతా వేసేసి తీసుకొస్తే మళ్ళా ఆకలి అనేవాడు, మళ్ళా దాహం అనేవాడు. చిన్న బాబు 1 సంవత్సరం బాబు, సంవత్సరం లోపల బాబు, మా చిన్న బాబు. అప్పుడు మీరు నమ్ముతారా, ఆ బాబుకి సిర్లకు పెడుతూ ప్రభువా అసలు నేను ఎందుకు బ్రతుకున్నాను చెప్పవా కారణం? నీ పరిచర్య చేయలేను, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టరుగా, చిన్న బిడ్డలు, పోనీ విందామంటే వినలేను. ఎందుకయ్యా నా బ్రతుకు? ఇది పెళ్లి చేసుకుని 2 బిడ్డలు కానీ వాళ్ళని సాకి చచ్చిపోవడానికైనా? అందుకా సంఘానికి వచ్చాను నేను? అదేనా నేను చేయాల్సింది? నీ సన్నిధికి రాకపోయినా ఆ జీవితం నాకు ఉంటుంది కదా. నీ సన్నిధికి రాకపోయినా ఈ జీవితం నాకుంది. నీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా అదే జీవితం అనాది. నాకు ప్రత్యేకమైన జీవితం కావాలి. నీ కొరకు ప్రత్యేకంగా పని చేయాలి. కీర్తి వద్దు, ఆదాయం వద్దు, ఏమి వద్దు, నీ సేవలో నాకు ఇంత స్థానం ఇయ్యవా అని ప్రార్థిస్తూ నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లు బాబు తినేటువంటి సిర్లకు ఉంటుంది కదా అందులో పడేవి. నా కన్నీళ్లు ఏడుపు వచ్చేసేది. నన్ను చూసి అనుకున్నారంటే స్త్రీలు ఉంటారుగా, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం, ఇది దాదాపుగా 9 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. స్త్రీలు అనుకునేవారంట, ఈమె ఏంటి అటు ఇటు తిరుగుతుంది, వాక్యం వినొచ్చు కదా అనుకునేవారంట నన్ను చూసి. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఏమని తెలుసా, ప్రభువా నేను వాక్యం చెప్పలేను కానీ నా బిడ్డలు నన్ను వాక్యం వినివ్వరు కానీ నాకు ఒక చిన్న సహాయం చేయవా అని అడిగాను దేవుణ్ణి. ఏమడిగాను తెలుసా? గొప్ప కోసం చెప్పట్లేదు, ఆసక్తి ఉండాలి అనడానికి చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పడం సత్యమే చెప్తున్నాను, దానికి దేవుడే సాక్షి. ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంది ఏంటంటే, దేవా నేనైతే వాక్యం చెప్పలేను, నేనైతే సరిగా వాక్యం వినడానికి నా బిడ్డలు నాకు అసలు అవ్వడం లేదు. ఆసక్తితో ఎండను పడి దూరంగా వెళ్ళిపోతున్నాను దేవుని సన్నిధి కొరకు. కానీ ఈ ఎండను తట్టుకుంటున్నాను కానీ బిడ్డలను దాటి వెళ్ళలేనుగా. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ సేవ చేయలేను కానీ సేవ చేసే సేవకురాలు తిన్న ప్లేట్ కడగనిస్తావా? నేను ఇదే ప్రార్థించాను. ఆమె తిన్న ప్లేట్ కడగనిస్తావా? ఆ విషయంలోనైనా సరే నాకు తృప్తినిస్తావా? 9 ఏళ్ల క్రితం నా ప్రార్థన అని ఆ సంఘంలో నా వయసున్న ఒక అమ్మాయితో, ఇంచుమించు అప్పుడు నాకు 20 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయితో మాట్లాడాను. నీతో స్నేహం చేయడానికి ఒక కారణం ఉంది అన్నాను. ఏంటి అంది. నన్ను సేవకురాలు ఇంటికి తీసుకెళ్తావా అని అడిగాను. ఎందుకు అంది. నాకు ఆమెకు సేవ చేయాలని ఉంది అన్నాను. ఆమె తీసుకెళ్ళింది. ఆ సేవకురాలు ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిలో ముందు నేను వంటగదిలోకి వెళ్ళాను. వందరాలను కూడా చెప్పలేదు, ఆవిడ ఎక్కడో ఉంది హాల్లో. ఆమెను చూడాలని కూడా నాకు లేదు, ఆమె దృష్టిలో పడాలని నాకు లేదు, నేను చేస్తున్నది ఆమెకు తెలియాలని నాకు లేదు. నాకేముందో తెలుసా, నా ప్రభు పని చేయాలి, నా వల్ల అవ్వట్లేదు, చేసేవాళ్ళకైనా నేను సహాయం చేయాలి. ఆ స్త్రీ విస్తారమైన పని చేస్తుంది, ఆ స్త్రీకి కాస్తంత పని తగ్గిద్దామని నా భర్తకు నా బిడ్డలను అప్పగించేసి ఆమె వంటగదిలోకి వెళ్ళి వాళ్ళు తిన్న ఎంగిలి పాత్రలు కడుగుతున్నప్పుడు వచ్చిన సంతోషాన్ని నేను మర్చిపోలేను. నా ప్రారంభ పరిచర్య అదే. దేవుడు చూశాడా? ఈ స్థితి ఇచ్చాడా లేదా? నాకు ఏం చెప్తున్నానంటే, తప్పించిపోయే హృదయం ఉండాలి, అది ప్రభు ఇష్టపడతాడు. ఆయన రండి రండి నా పని చెయ్యండి అని పిలుస్తుంటే మనం ఏం చెప్తున్నాం? సాకులు చెప్తున్నాం, విచారం కలిగి ఉంటున్నాం, పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే లోతైన భక్తి మనం ఎలా చేస్తాం? ఏ పరిచర్య ఇచ్చినా మీరు సేవకుని అయ్యగారిని చూడొద్దు, మమ్మల్ని చూడొద్దు. మీరు ప్రభువుకు చేస్తున్నారు సేవ. మాకు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇచ్చేది మేమా? సిస్టర్ మాకు పరిచర్య చేశారు, మీలో మాకు కావలసినవి అనేక మంది చూశారు. నేనేమన్నా మీకు అవార్డు ఇస్తానా? మన సోదరమని ఏమన్నా రివార్డు ఇస్తుందా? ప్రభు ఇస్తాడు మీకు. అది ఉందా? ఆ తృష్ణతో మనం సంఘంలో పరిచర్య చేస్తున్నామా?